మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సంక్రాంతి పండుగ రాబోతోంది. దీన్ని మనం పెద్ద పండుగ అని అంటూ ఉంటారు. అంటే దసరా 9 రోజులు చేసినప్పటికీ ఈ పండుగని పెద్ద పండుగ అంటారు సంక్రాంతిని. ఎందుకని? అండ్ 3 రోజులు ఆచరిస్తూ ఉంటారు. ఇంకొక విషయము, ఈ పండగకి మాత్రం డేట్లు మారవు, చాలా వరకు కూడా అవే డేట్లలో వస్తాయి. అంతే. లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో 13th బదులు 14th లేకపోతే 12 వన్ డే జస్ట్ అంతే. ఎందుకని ఆ పండుగ యొక్క విశిష్టత? మరి ఒకప్పుడు విధానంలో పండుగలు అని అంటే ఎంతో బాగుండేది. అంతా ఒక దగ్గరకు వచ్చేవారు, చాలా చక్కగా గ్రామాల్లో అందరూ ఒక దగ్గర కలిసి పండుగలు చేసుకునే వాళ్ళు. ఆ పండుగ వాతావరణమే వేరుండేది. ఇప్పుడు చూస్తే అలా లేదు. ఎందుకని ఈ విధానం ఇలా మారిపోయింది? మనం చేసుకుంటున్నామా పరిస్థితుల రీత్యానా? వీటన్నిటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంక్రాంతి ఎందుకు ఎప్పుడు 13, 14, 15 ఈ తేదీల్లోనే ఎందుకు తిరుగుతుంది అంటే, అన్ని పండుగలు మనకి మాసము తిథితో సంబంధం ఉంటే ఈ పండగ మాత్రం రవి యొక్క సంక్రమణంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం జరిగిన రోజు మకర సంక్రాంతి. అది ఒక్కోసారి 14, ఒక్కోసారి 14, 15, అంతకుమించి మారదు. మీకు 14th or 15th ఎప్పుడైనా సంక్రాంతి మనకు వస్తాయి. బికాస్ ఆఫ్ ఆ డేట్స్ లోనే తన సంక్రమణం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, పెద్ద పండగ కాదు ఇది, యాక్చువల్గా పెద్దల పండగ. దాన్ని పెద్ద పండగగా మారిపోయింది కాలక్రమేపీ. ఈ 3 రోజులు కూడా దినములుగా చెప్తూ ఉంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు శాస్త్రంలో ఏం చెప్పారు, సంక్రాంతి రోజు ఏం చెప్పారు, కనుమ రోజు ఏం చెప్పారు, అవి కనుక పాటించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, భోగి రోజు మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఖచ్చితంగా అభ్యంగ స్నానము అంటారు. అంటే తలకి నువ్వుల నూనెని అద్దుకొని స్నానం చేస్తారు. అది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు. భోగి పీడ పోవడం జరుగుతుంది దానివల్ల. పీడ దినాలు అంటారు చూడండి. మనకి సంక్రాంతి ముందు ఏం ప్రారంభించాం మనం, సంక్రాంతి తర్వాతే పెట్టుకుంటాం. భోగి ముందు ఎందుకు అంటారు. రెండవది, ఖచ్చితంగా నువ్వులతో చేసినటువంటి చిలిమిలి తినమని చెప్తుంది శాస్త్రం. దీనిలో సైంటిఫిక్ రీజన్ ఉంది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా. ఎందుకంటే ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే గనక, మీరు ఎప్పుడు వస్తారు మీకు పేషెంట్స్ ఎక్కువ అంటే చలికాలం, వర్షాకాలం అని చెప్తారు. ఎండాకాలం అని ఎవరు చెప్పరు. చలికాలం, వర్షాకాలంలో మనలో చాలా డెఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది. నువ్వుల్లో చాలా మంచి ప్రోటీన్స్ కానీ చాలా విషయాలు ఉంటాయి నువ్వుల్లో. అందుకని నువ్వులు తినాలి, నువ్వులు ఉండలు తినమని చెప్తారు. ఈ సీజన్ కి నువ్వులు కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తాం మనం. ఎందుకు భోగిపళ్ళు పోయాలి, భోగి రోజు ఎందుకు పోస్తాం భోగిపళ్ళు, సంక్రాంతి రోజు ఎందుకు చేయరు అంటే, ఇట్స్ వెరీ క్లియర్. ధనస్సు రాశిలో ఉంటాడు రవి. రవి ధనస్సు రాశి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకి దేవతా శక్తి ఎక్కువగా ఉంటుంది, ఒకటి. రెండవది, రవిశక్తి పెరుగుతుంది. సర్వసాధారణంగా చిన్నపిల్లలకి చూస్తే కనుక, మీరు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు గాల్లో చూస్తూ నవ్వుతారు, గాల్లో చూస్తూ గబుక్కుని ఏడుస్తారు, భయపడతారు. కారణం ఏంటంటే, దేవతలు కనబడుతుంటారు వాళ్ళకి. ఇలాంటి పిశాచాలు, నెగటివ్ ఎనర్జీస్ కూడా వాళ్ళని టచ్ చేస్తూ ఉంటాయి. అంటే దైవ శక్తులు, దుష్ట శక్తులు ఏవైనా రెండు టచ్ చేస్తుంటాయి, చిన్నపిల్లల దగ్గర కనబడుతూ ఉంటాయి. అవి కనబడ్డప్పుడు, దేవతా శక్తులు కనబడ్డప్పుడేమో వాళ్ళు నవ్వుతుంటారు, ఆనందపడుతూ ఉంటారు. ఇవి వచ్చి ఏడిపిస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి దిష్టి చుక్క పెట్టడం, కాళ్ళకి దారం కట్టడం చేస్తూ ఉంటారు. అటువంటివి దేవతా శక్తి ఎక్కువగా ఉండడం కోసం. ఎందుకంటే మకర రాశిలోకి రవి గనక వెళ్ళిపోతే ఆ 2 నెలలు కూడా శని రాశుల్లో సంచరించేటువంటి రవి చిన్నపిల్లలకి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ వచ్చేలా ఛాన్స్ ఉంటుంది. అందుకని భోగిపళ్ళు గనక పోస్తే ఆ భోగిపళ్ళు కూడా ఆదిత్య హృదయం చదువుతూ పోయాలి. అప్పుడు వాళ్ళకి రవి యొక్క శక్తి పెరగడం వల్ల, ఆత్మశక్తి పెరగడం వల్ల బ్యాడ్ ఎనర్జీస్ ఏవి, నెగిటివ్ ఎనర్జీస్ ఏవి చిన్నప్పుడు టచ్ అవ్వవు. అది కారణం మెయిన్ భోగిపళ్ళు పోయడానికి. ఇక భోగి మంట వేస్తాం. భోగి మంట మనం ఏదో కామన్గా చూస్తాం కానీ, అది ఆ మంట అనేటువంటిది ఒక హోమంతో సమానము. ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయినవి అవి ఇవి తీసుకుని అందులో వేసేస్తారు. అప్పుడు దానివల్ల 2 బెనిఫిట్స్. ఒకటి, ఎప్పుడైనా మీకు పాత వస్తువులు ఇంట్లో ఉన్న కొద్దిగా బూజు పట్టడం, మట్టి పట్టడం వల్ల దానివల్ల మీకు బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాస్తుపరంగా కూడా ఏంటంటే, ఎప్పుడైతే మీకు పాత వస్తువులు ఇంట్లో ఉన్నాయో ఆ జోన్ అంతా స్పాయిల్ అవుతుంది. ఆ పర్టికులర్ జోన్ రావాల్సిన బెనిఫిట్స్ వీళ్ళు పొందలేకపోతుంటారు. అది కూడా ఒక కారణం. అందుకని మేము భోగి మంటల్లో వేస్తాం. అదేవిధంగా మనకి భోగి రోజు ఈ పనులు చేసుకుంటే, సంక్రాంతి నాడు ఏం చేయాలి?
సంక్రాంతి నాడు ఉమ్, ఖచ్చితంగా నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయాలి. ఈరోజు నూనె పెట్టుకుంటే ఆ రోజు నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయమని చెప్తుంది శాస్త్రం. ఆ, ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే ఖచ్చితంగా ఆ రోజు శివలింగం కనుక ఉన్నట్లయితే మనకి నెయ్యి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గడ్డగట్టింది ఉంటుంది, ఒకటి లిక్విడ్ లాగా. లిక్విడ్ రూపంలో ఉంటుంది. అవును. గడ్డగట్టిన నెయ్యిని శివుడి మీద పెట్టి లిక్విడ్ రూపంలో ఉండేటువంటి నెయ్యితో అభిషేకం చేస్తారు ఆ రోజు. ఓహో, ఎందుకండి ఈ రోజు విశేషంగా సంక్రాంతి రోజు అభిషేకం? చేయాలి, ఆహా. అదొకటి చేయాలి. లలిత చదువుకోవాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి సంక్రాంతి చేయటం నాడు. వల్ల అంటే ఈ రోజే విశేషంగా చేయటం వల్ల ఫలితం? కర్మకారకుడైనటువంటి స్థానాల్లోకి సూర్య భగవానుడు వచ్చాడుగా. ఉమ్, అవును. సూర్యుడు నారాయణ స్వరూపము, విష్ణు స్వరూపము, అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు, శివ స్వరూపంగా చెప్తూ ఉంటారు. ఉమ్, అలా ఏంటంటే మనకి ఎప్పుడైతే అక్కడికి ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఇది అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ గురువు నీచ స్థానం, యాక్చువల్గా మకరం అనేది ఉమ్, గురువు నీచ స్థానంలోకి రవి ఎంటర్ అయ్యాడు కాబట్టి మనకి ఫ్యాట్ రిలేటెడ్గా వచ్చేటువంటి డెఫిషియన్సీస్ రాకుండా ఫ్యాట్కి కారకుడు నెయ్యి అనమాట, గురువు. ఆహా. అందుకని ఆ రకంగా చేస్తారు. ఈశ్వరుడికి మనం ఏదైతే సమర్పిస్తామో తత్ సంబంధించినటువంటి దోషం మనకు రాకుండా ఉంటుంది. ఓహో. అది అట్లాగే సంక్రాంతి రోజు ప్రత్యేకంగా వీటితో పాటు ఉమ్, ఇందాక నేను చెప్పినట్టుగా నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పెద్దలకి మన సంక్రాంతి అనే కాదు ఎప్పుడైనా సరే మీకు రవి ఒక రాశి నుంచి మారేటప్పుడు సంక్రమణము అంటారు. అవును. మకర సంక్రమణం కాబట్టి మకర సంక్రాంతి అయింది. ఉమ్, ఆ సంక్రమణం రోజు పర్టికులర్గా ఆ పెద్దల కోసం అని చెప్పని వీళ్ళు స్వయంపాకం ఇవ్వడము, ఇంకా కొన్ని ప్రదేశాల్లో అయితే తిలతర్పణాలు, పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఆహా. అయితే ఈ 3 రోజులు కూడా చేయొచ్చు, తప్పేం కాదు. ఉమ్, అవి ప్రధానంగా పాటించాలి. ఉమ్, అదేవిధంగా దద్దోజనాన్ని, పులిహోర ఇట్లాంటి నైవేద్యాలు పెడతారు. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు తినడం కోసం అని కదా, వాటికి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అవును. ఇవి మనం ప్రధానంగా చేయవలసినటువంటి సంక్రాంతి రోజు. ఇక మామూలుగా గాలిపటాలు ఎగరేసుకోవడాలు, ఈ కోడి పందాలు ఇవన్నీ శాసనంలో ఉన్నవి కాదు, మనం సరదా కోసం చేస్తున్నటువంటివి. ఆహాహా. ఇక భోగి రోజు, కనుమ. కనుము, భోగి సంక్రాంతి కనుము కదా. ఇక మూడవది కనుమ రోజు కనుక చూసుకుంటే ఉమ్, కనుమల రోజు ఖచ్చితంగా మినుములతో ఏదైనా వంటకం చేసుకుని తినమని చెప్తారు. కనుముకి మినుములకి సంబంధం ఉంటుంది. అంటే మినప ఉమ్, ఉండలు, లేకపోతే మినప వడలు, ఓహో, ఇవి ఎందుకనండి మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ రోజునే విశేషంగా? ఉమ్, అది కాకుండా మినపగారెల్ని మనం పెద్దవాళ్ళకి నైవేద్యం కూడా పెడతాం. ఇది పిండ ప్రధానాలు ఆ. చేసినప్పుడు మామూలు చూడండి, ఇప్పుడు సంవత్సరీకాలు చేస్తారు, అప్పుడు కంపల్సరీ గారెలు వండుతారు తెలుసా ఆ, మీకు? అవునవును. అది కారణం ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ పశువులకి, పంట పొలాలకి, వీటికి కూడా ఆ రోజు పూజ చేస్తారు. పాడి అంటే పంట. పాడి పంట పూజ అంటారు, అది చేస్తారు. ఉమ్, అలాగే మనకి ధాన్యంతో ఒకటి కట్టి ఊర్ల సైడ్ కడతారు అసలు యాక్చువల్గా ఉమ్, ఈ గుమ్మం ముందు. ఆహా. దాన్ని కట్టాలని చెప్తుంది శాస్త్రం. కానీ ఇప్పుడు మనకి సిటీలో ఎవరు దాన్ని ఫాలో అవ్వరు, అవును. ఇప్పుడు ఊర్లలో చేస్తారు ఆ యొక్క ప్రక్రియ అనేటువంటిది. ఉమ్, అయితే ఈ 3 రోజులు కూడా చేయవలసినవి మాత్రం ఖచ్చితంగా పితృదేవతారాధన, దేవతారాధన. ఉమ్, ఈ 3 రోజులు అంటే కొన్ని పర్వదినాల్లో పితృదేవతలు మనల్ని గమనిస్తూ ఉంటారు, వీళ్ళు మనకేమైనా చేస్తారేమో అని. అందులో ప్రధానంగా సంక్రాంతి. ఓహో. ఇవి గనక చేసినట్లయితే కర్మస్థానంలోకి రవి ఎంటర్ అవుతున్నందుకు ఉమ్, మనం చేసినటువంటి బ్యాడ్ కర్మ ఏవైతే ఉంటుందో అది మనం బ్లాకేజ్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలంటే ఉమ్, అది బ్లాకేజ్ అవ్వకుండా ఉండడానికి పెద్దల పండుగ అంటే దేవతారాధన, పితృదేవతన రెండూ జరుగుతాయి. ఆహాహా. ఇది చేసినట్లయితే లైఫ్ కూడా బాగుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ 3 రోజులే కాకుండా 4వ రోజు ముక్కనుమ అని కూడా ముక్కనుమ ఆ రోజు జరుపుతారు నాన్ అని. వెజిటేరియన్ వండుకొని తింటారు. ఆహా, నాన్ వెజిటేరియన్ ముక్కనుమ మాత్రం. ఆ రోజు ముక్కనుమ రోజు అదేంటే ముక్కలు ఆహా. తింటారు అనమాట ఆ రోజు. ఓకే, ఓకే. అది అయితే దానిలో కూడా మనకి చూస్తే కనుక ఇదేంటి వీళ్ళు ఈరోజు మాంసం తింటారు ఏంటి అనుకుంటాం, కానీ ఇప్పుడు ప్రోటీన్స్ ఉండేటువంటి ఫుడ్, అలాగే అదేదో మూల పరమాత్మ మూల దేవత ఎక్కడ అడగదు, ఉమ్, కిందుండే శక్తులకి ఇస్తారనమాట. ఇది ఆహా. శక్తులకి ఇచ్చి దాన్ని మరి ప్రసాదంగా స్వీకరించుకొని తింటుంటారు కొంతమంది. ఓకే, ఓకే. కనుమ అనేది మనకి ఒక్కసారే కాదు, మధ్య మధ్యలో కూడా ఇంకొక 3 కనుమలు ఏమో ఉంటాయి అని చెప్పి అంటుంటారు. అవును, అవును, వాస్తవం అండి. అవునండి. అవి ఏ సందర్భాల్లో అది పర్టికులర్గా అవైతే ఎక్కువగా చేసుకోరు ఎవరు కూడా. చేసుకోరు? ఉమ్, మనం చేసుకునేది మాత్రం ఇదే. అది ఓకే. ఎవరికి పెద్దగా అవసరం ఉండదు, కానీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అది ఓకే. ఈ కనుమ రోజు ఎక్కువగా అంటే ప్రయాణాలు కూడా చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు. కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు అంటారు. ఆ, కారణం ఏమిటంటే మీరు ఆ రోజు పెద్దలకి మిస్ అయినట్టే కదా, ఆ రోజు ఎక్కడికైనా వెళ్తే. ఆ, అంటే పెద్దలు స్వీకరించేటువంటి ఇది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇంటి పట్టునే ఇంటి పట్టునే ఉంటే. ఉండి చేసుకోండి అని చెప్పడం దాని అర్థం.
ఆహా. అది ఓకే ఓకే, అంతేగాని ఇంకా దాని అలా వెనకాల కాదు, ఆంతర్యం అలా ఏం లేదు. కాదు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for